దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులకు జనన ధృవీకరణ పత్రాలు మంజూరు కేసులో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢాకా నుంచి అక్రమంగా కోల్కతా చేరి అక్కడి నుంచి హైదరాబాద్లో స్థిరపడ్డ మహమ్మద్ హసీబుల్ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. నిందితుల్లో నార్సింగి మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్, ఏజెంట్లు మహమ్మదులీజ్, టి సాయి కిరణ్, రజనీకాంత్, బంగ్లాదేశస్తులు మహమ్మద్ హసీబుల్, రోహన్ ఉన్నారు. నిందితుల నుంచి 7 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, బర్త్ సర్టిఫికెట్లు, బంగ్లా పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశీయులకు అక్రమంగా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న వ్యవహారంలో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లా రాజధాని ఢాకాకు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ హసీబుల్ 4 ఏళ్ల క్రితం భారత్లోకి వచ్చాడు. ఏజెంట్లకు 25,000 ఇచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించాడు. కోల్కతాలోని సౌత్రాలో జోవన్ చౌదరి పేరుతో నకిలీ ఆధార్ కార్డు సేకరించాడు. అక్కడే కరాటే శిక్షకుడిగా పనిచేస్తూ నెలకు 20,000 రూపాయల సంపాదనతో జీవనం సాగించాడు. 2023 డిసెంబర్లో ఫేస్బుక్ లో చాటింగ్ ద్వారా హైదరాబాద్ మలక్పేటకు చెందిన జయా చౌదరితో పరిచయం పెంచుకున్నాడు. తాను కోల్కతా పౌరుడినంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మలక్పేటకు మకాం మార్చి ఆన్లైన్ వస్త్ర వ్యాపారం, ఫుడ్ డెలివరీ బాయ్ గా మహమ్మద్ హసీబుల్ అవతారమెత్తాడు. 8 నెలల క్రితం తనకు జనన ధృవపత్రం ఇప్పించాలంటూ మలక్పేట్లోని పాన్ దుకాణా యజమాని మహమ్మద్ ముఖీద్ను మహమ్మద్ హసీబుల్ కోరాడు. అతడు కోల్కతా నుంచే వచ్చాడని భావించిన పాన్ షాప్ యజమాని చాదర్ఘట్లోని డీటీపీ ఆపరేటర్ సాయి కిరణ్ ను పరిచయం చేశాడు. అతడు చెంచల్గూడలోని రజనీకాంత్ను సంప్రదించమని సూచించాడు. రజనీకాంత్ ద్వారా నార్సింగి మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్ ను మహమ్మద్ హసీబుల్ కలిశాడు. 15,000 కమిషన్ ఇచ్చి జోవన్ చౌదరి పేరుతో జనన ధృవపత్రం సేకరించాడు. వాటి ఆధారంగా ఓటర్ గుర్తింపు కార్డు సైతం సంపాదించాడు. 2 గుర్తింపు కార్డులతో అసలు ఆధార్ కార్డు పొందేందుకు మహమ్మద్ హసీబుల్ సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో 3 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి కోల్కతా చేరి టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తున్న రోహన్ షాతో మహమ్మద్ హసీబుల్ కు పరిచయం ఏర్పడింది. తన భార్య గర్భంతో ఉందని సహకరించాలని కోరటంతో రోహన్ షాను హైదరాబాద్ రప్పించిన హసీబుల్ తన ఇంట్లో వసతి కల్పించాడు. అతడికి నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. హసన్, రోహన్ షా భారత పౌరులుగా చెలామణి అయ్యేందుకు పాస్పోర్ట్స్ పొందాలని నిర్ణయించుకుని నకిలీ ఆధార్లతో దరఖాస్తు చేసుకున్నారు. పోలీసుల పరిశీలనలో అవి నకిలీవిగా తేలటంతో మధ్యమండలం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా బృందం రంగంలోకి దిగి తీగలాగటంతో డొంక కదిలింది. బంగ్లాదేశీయుడి నుంచి రాబట్టిన సమాచారంతో పాన్ దుకాణదారుడిని పోలీసులు ప్రశ్నించడంతో మిగిలిన వారి ప్రమేయం వెలుగు చూసింది. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు తమకు జనన ధృవపత్రం కావాలని సుధీర్ ని కోరటంతో అంగీకరించాడు. దీంతో ఈ కేసులో మొత్తం 6గురు నిందితులను అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు కోసం మలక్పేట పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 7 ఫోన్లు, ల్యాప్టాప్, జోవన్ చౌదరి పేరిట ఉన్న నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు, జనన ధృవపత్రం, బంగ్లా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు.